ప్రైజ్ ద లార్డ్. దేవుని నామములో మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో నేను మీ కొరకు ప్రార్థన చేయుచున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు చూసుకుందాము. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఎలా ఉన్నారు? ఈ మాటలు విన్నప్పుడు మీరు ధైర్యంగా ఉంటున్నారని, మరి దేవునికి దగ్గరగా జీవిస్తున్నారని నేను ఒక ఆశ కలిగి ఉన్నాను. ఈ మాటలు విని ప్రతి మాటని మీరు నెమరు వేసుకొని మన జీవితానికి సరిపోయే మాటలు తీసుకొని మరి దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేయండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక వాక్యమును చూసుకుందాము. భక్తిహీనుల గురించి, యథార్థవంతుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. సామెతలు 12వ అధ్యాయము 6వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. ఆమేన్. భక్తిహీనుల మాటలంట నరహత్య చేసేవారి వంటివంట. మరి యథార్థవంతుల నోరు వారిని ఏ శ్రమ వచ్చినా కూడా వారిని విడిపించే రీతిగా ఉంటాయంట. వారి నోరు వారిని విడిపించును అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి మీ నోటి నుంచి ఎలాంటి మాటలు వస్తున్నవి ఒకసారి గమనించుకోవాలా. నీవైనా నేనైనా మన నోటి నుంచి ఎలాంటి మాటలు వస్తున్నవి? వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నామా? మరి ఇతరుని బలపరిచే రీతిగా ఉన్నాయా? ఇతరుని మరి బాధలో ఉన్న వారిని మరి ఎక్కువ బాధ పెట్టే రీతిగా మన నోరు మాట్లాడుతుందా? ఒకసారి గమనించుకోవాలా. ప్రియ సహోదరి సహోదరుడా, బాధల్లో ఉన్న వారిని కొంతమంది పట్టుకొని మరి వారి మాటలతో ఇంకా బాధిస్తూనే ఉంటారు. నిరాశ నిస్పృహలో ఉన్నవారు, నిరాశ అంటే ఏదీ లేకుండా ఎంతో కృంగిపోతూ ఉంటారు. ఎన్నో శ్రమల గుండా వెళ్తున్న బిడ్డల్ని చూసినప్పుడు కొందరు నీకు ఇక ఏమీ రాదు, నీకు చేత కాదు, నీ జీవితం ఇంతే, నీకు ఇంకేమీ జరగదు, నీకు చేత కాదు, నువ్వు బాగుపడవు అంటూ అలాంటి మాటలతో మాట్లాడి వాళ్ళని ఇంకా బాధ పెట్టేవారుగా ఉన్నారు. మరి నీవెలా ఉన్నావు, నేను ఎలా ఉన్నాను ఒకసారి గమనించుకోవాలి. మనం క్రైస్తవ బిడ్డలము, నిజదేవుణ్ణి సేవించే వారిగా ఉన్నాము, మరి వాక్యాన్ని చదివే రీతిగా ఉన్నాము, మరి పరిశుద్ధత కలిగి ఉన్నాము, యథార్థత కలిగి ఉన్నాము. మరి ఇతరులు, మన ఇంటి చుట్టుపక్కల వారు కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, మన కుటుంబ సభ్యులు కానీ ఏదైనా బాధలో ఉన్నప్పుడు మరి వాళ్ళు కృంగిపోతూ మరి సమస్యని బయటికి చెప్పుకోలేక మరి వేదనతో ఉన్నప్పుడు నీ మాటలు బలపరిచే రీతిగా ఉండాలి తప్ప వారిని పట్టుకొని నీ చేత కాదు, నీ వల్ల కాదు, నీ జీవితం ఇంతే, ఇక నీకు కలిసి రాదు, నువ్వు బాగుపడవని దూషించే రీతిగా ఉండొద్దు. నువ్వెప్పుడైనా ధైర్యపరిచే రీతిగా ఉండాలి. ఎలాంటి మాటలు వాళ్ళని అనకుండా, వారు బాధల్లో ఉన్నారు కనుక నీ మాటలు ధైర్యపరిచే రీతిగా ఉండాలి, బలపరిచే రీతిగా ఉండాలి. నీ మాటలు వినంగానే వారికి ఎంతో బలము, శక్తి వచ్చినట్టుగా మరి ఎంతో సంతోషాన్ని నింపే రీతిగా ఉండాలి. మరి బాధపడే మాటలు నువ్వు మాట్లాడొద్దని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు కానీ సామెతలు 12వ అధ్యాయం 18లో చూసుకున్నట్టయితే కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కూడా ఉన్నారంట. వారిలో మరి వారి మాటలతో గుచ్చి చంపేస్తూ ఉంటారు. ఇదెక్కడ రాక్షస ఆనందమో వారికి అర్థమే కాదు. కొంతమంది కావాలని మరి వాళ్ళు శ్రమల్లో ఉన్నప్పుడు గుచ్చి ఈ గతంలో చేసిన చిన్న పొరపాట్లు కానీ, పాపములు కానీ, అబద్ధములు కానీ, నేరములు కానీ వారికి మరలా గుర్తు చేస్తూ, నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు, అందుకే నీ గతి ఇలా ఉంది, నీ పరిస్థితి ఇలా ఉంది, నువ్వు ఇంకా బాగుపడవు, నీకు కలిసి రాదు, నీ దరిద్రం ఇంతే, నువ్వు ఇక నీకు అసలు ఏమీ నీ వల్ల కాదు, నీ జీవితం ఇంతే అని వారిని గుచ్చి మరి చంపే రీతిగా ఉంటవి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, కత్తి వంటి మాటలు నువ్వు మాట్లాడవద్దు. ఎన్ను పొడిసినట్టుగా మాట్లాడవద్దు. ధైర్యపరిచే బిడ్డగా ఉండాలి. మరి దేవుని నామాన్ని బట్టి వారిని మరి ప్రార్థనలో నడిపించే రీతిగా ఉండాలి. ఈ శ్రమ వచ్చిందంటే ఒకవేళ నువ్వు వెళ్ళి ఆ సహోదరి కానీ సహోదరుడు కానీ వెళ్ళినప్పుడు, అమ్మా నీకు ఈ సమస్య ఉన్నది, మనం మోకరించి ప్రార్థన చేద్దాము, నువ్వు ఒక్కదానివి కాదు, నీకు తోడుగా నేనున్నాను, మరి దేవుడు తప్పక ఎక్కడ
ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తే అక్కడ ఉంటానని సెలవిచ్చాడు కదా. మరి మన ఇద్దరం మోకరించి ప్రార్థన చేద్దాం, మన ముగ్గురంగా కూడి ప్రార్థన చేద్దాము. తప్పక దేవుడు నీ పట్ల కార్యములు చేస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. మరి నువ్వు కృంగిపో మాకు, తప్పక నీకు కార్యం జరుగుతుంది, నీ సమస్య తీరిపోతుంది, నువ్వు ధైర్యంగా ఉండని బలపరిచే మాటలుగా ఉండాలి తప్ప వారిని కృంగదీసే మాటలుగా, చంపే రీతిగా, మరి నిరాశ నిస్పృహలోకి నెట్టే రీతిగా ఉండొద్దని నేను మనవి చేస్తున్నాను. చాలామంది ఆదరించేవారు లేక, ప్రేమించేవారు లేక కృంగిపోతూ ఉంటారు. అలాంటి వారిని ఆదరించండి. మీ నోటి నుంచి బాధల్లో ఉన్న వారిని బలపరిచే మాటలు రావాలి తప్ప కృంగిపోయిన వారిని లేవనెత్తే మాటలుగా మాట్లాడాలి తప్ప బాధ పెట్టే రీతిగా ఉండొద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించాలి. బ్రతికి ఉన్న వారిని చచ్చిపోయేలా కఠినమైన మాటలు మాట్లాడకూడదు. మరి వాళ్ళు చూడటానికి బ్రతికే ఉంటారు, లోపల ఎంతో కృంగిపోతుంటారు, చనిపోయిన శవంతో సమానంగా ఉంటారు. ఎన్నో సమస్యలు, చెప్పుకోలేని బాధలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, అప్పులు, బాధలు, రోగములు, బిడ్డల ద్వారా సమస్యలు, ఇతరుల ద్వారా సమస్యలు, కుటుంబ సభ్యుల ద్వారా సమస్యలు, ఇరుగు పొరుగు వారి ద్వారా సమస్యలు, మరి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటవి. కృంగిపోతూ ఉంటారు. పైకి వారు నటన జీవితం నవ్వినట్టుగా ఉంటారు, కానీ లోపల భయంకరమైన బాధలు పెట్టుకొని ఉంటారు. అలాంటి వారిని ధైర్యపరిచే రీతిగా నీవు ఉండాలి తప్ప వారిని ఇంకా 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 కృంగదీసే రీతిగా నీవు ఉండొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ నోటిని అదుపులో ఉంచుకోమని మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించు. ఒకప్పుడు నేను బాధల్లో ఉన్నాను, కృంగిపోయి ఉన్నాను. మరి ఆ సమయంలో మీరు మాట్లాడిన మాటలు నన్ను ఎంతో ధైర్యపరిచాయి, ఆదరించాయి, బ్రతికించాయి, బాగు చేశాయి, నా జీవితంలో నన్ను పైకి లేపాయి అని ఇతరులు మీ గురించి ఒక మంచి సాక్ష్యం ఇచ్చేలా మాట్లాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ధైర్యపరిచిన ఆ బిడ్డ, నువ్వు ధైర్యపరిచిన ఆ సహోదరుడు ఒకానొక దినములో నీ గురించి సాక్ష్యం ఇచ్చే రీతిగా ఉంటాడు. నీ మాటలు ఆ రీతిగా ఉన్నప్పుడు వారిని ధైర్యపరిచి వారిని బలపరిచే రీతిగా నీ మాటలు ఉన్నప్పుడు వారు నీ గురించి నలుగురిలో సాక్ష్యం ఇచ్చే రీతిగా ఉంటారు. ఆ రీతిగా నువ్వు మాట్లాడాలి తప్ప కృంగిపోయినప్పుడు ఎన్నో రీతిలుగా వారు కృంగిపోతూ ఉంటారు. నీ నోటిని వ్యర్థంగా మాట్లాడకుండా, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడకుండా నీ మాటలతో గుచ్చి వారి దేహాన్ని మరి అనేక రీతిలకు ఇబ్బంది పెట్టే రీతిగా ఉండొద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఒక సాక్షి బిడ్డగా ఉండాలని దేవుడు మనవి చేస్తున్నాడు. అంతకంటే మీరు కూడా రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తారో తెలియదు కనుక అలాంటి పరిస్థితులు మీకు ఎదురైనప్పుడు మీరు కూడా ఆదరించేవారు, మిమ్మల్ని కూడా ఆదరించేవారు, బలపరిచేవారు, ధైర్యం చెప్పేవారు మరి మీకు కూడా అవసరం కదా. ఒకానొకప్పుడు మీరు అనేకుల్ని ధైర్యపరిచారు, బలపరిచారు. మరి అదే బిడ్డలు నిన్ను ధైర్యపరిచే రోజు కూడా వస్తుంది. పరిస్థితులు తారుమారైతా ఉంటవి. ఈ రోజున్న సంతోషం రేపు ఉండకపోవచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున్న ఆనందం రేపు ఉండకపోవచ్చు. నీవు నీ తోటి సహోదరిని ధైర్యపరిచినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు ధైర్యపరిచే రీతిగా, నీకు నువ్వు బలపరిచే రీతిగా, నీకు ధైర్యం చెప్పే రీతిగా, నీతో పాటు నడిచే రీతిగా నీ బంధువులు, నీ స్నేహితులు ఉంటారు. ఎందుకంటే నీ నోరు స్వచ్ఛమైన మాటలు మాట్లాడి వారిని ధైర్యపరిచి బలపరిచావు గనక. ప్రియ సహోదరి సహోదరుడా, యథార్థత కలిగి నీ ఉండు. ధైర్యపరిచే బిడ్డగా నీ ఉండాలి. నిజ దేవుణ్ణి నమ్ముకున్న క్రైస్తవ బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు నీ నోట వ్యర్థమైన మాటలు రావద్దని దేవుడు చెప్తున్నాడు. మరణం పుణ్యాన్ని మాటలు నువ్వు మాట్లాడొద్దు. నరహత్య చేసిన వారి రీతిగా నువ్వు మాట్లాడొద్దు. యథార్థవంతుల నోరు వారిని విడిపించునని దేవుడు మాట్లాడుతున్నాడు. మీ నోటి నుంచి ఎలాంటి మాటలు వస్తాయో జాగ్రత్త పడుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజు మరి నీవేమి నేర్చుకున్నావు ఈ మాటల ద్వారా? కృంగదీసే రీతిగా ఉండొద్దు. మరి ఇతర బిడ్డల్ని బలపరిచే రీతిగా ఉండి వారికి ధైర్యం చెప్పి వారి పట్ల నీవు ఒక సాక్షి బిడ్డగా నిలిచిపోవాలని నేను మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు విన్న నీవు దేవునిలో బలంగా వాడబడతావని, ఇతరులు కూడా ధైర్యం చెప్పి దేవుని మార్గంలో నడిపించే రీతిగా ఉండాలని మనవి చేస్తున్నాను. వారికి వచ్చిన కష్టాన్ని బట్టి వారి కొరకు నువ్వు భారం కలిగి ప్రార్థించే బిడ్డగా ఉండాలి తప్ప వారి బాధల్ని ఇంకా ఏలెత్తి చూపి వారిని ఇబ్బందులు పెట్టే బిడ్డగా నువ్వు ఉండొద్దని నేను మనవి చేస్తున్నాను. ఈ మాటలు విన్న నీవు దేవునిలో బలంగా ముందుకు వెళ్ళాలని, అనేకులకి సాక్షి బిడ్డగా నేను జీవించాలని మనవి చేస్తున్నాను. ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.